Welcome back to our channel, the Ikigai-gram. ఇప్పుడే రెడీ అయ్యి బయలుదేరుతున్నాము షికాగోకి. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. అవును, ఇవాళ అంత ఎండగా లేదు కదా లాస్ట్ టైం లాగా. వెరీ క్లౌడీ. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దిస్. మనం రేపు ఆల్మోస్ట్ 30,000 స్టెప్స్ నడుస్తాం. సో ఇలానే ఉంటే బెటర్ కదా ఎండ కన్నా. యా, I prefer this weather. కానీ 30,000 steps, I don't know. చూద్దాం అదండి. మళ్ళీ పొద్దునే 6ంటికి లేచి రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాము. ఇంకా ఏంటి ఇది, ఏదో సినిమా గుర్తొస్తుంది మాకు చూస్తుంటే. ఫైనల్ డెస్టినేషన్. స్కేరీయా? ఎందుకు చేస్తారు ఇట్లాంటి స్టంట్లు వీళ్ళు? ఐ నో, బట్ ఇట్లా ఈ డైరెక్షన్ లో సర్లే, ఇంకా ఫైనల్ డెస్టినేషన్ ఇది. కానీ యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్ అంతా పడుకొని లేచాను. ప్రపంచం కొత్తగా ఉంది. లంచ్ చేద్దామని టాకో బెల్ లో ఆగి ఐ టుక్ పొటాటో ర్యాప్. త్వరగా ర్యాప్ తినేసి ఇంకా బయలుదేరాం. బైకర్స్ కనిపించారు మాకు. వాడైతే నిల్చొని నడుపుతున్నాడు. వాడి స్వాగ్ వాడిది క్రేజీ కదా. వాళ్ళ గ్రూప్ పేరు నార్త్ క్యారోలినా అవుట్లాస్. ఓ, ఇక్కడ రాసింది వాళ్ళ జాకెట్ మీద. ఓ యా యా యా, అవుట్లాస్. దూరం నుంచి పర్లేదు, దగ్గర నుంచి చూద్దాం ఎట్లుంటాయో. షికాగో వచ్చేసాం. ఇదేంటి యాక్చువల్లీ చెప్తా నాకు ఎలా అనిపించిందో. గుండంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు వలసి నవ్వులోకి లాగేస్తుంది. అసలేమైందో తెలియకుండా బాబు. బిల్డింగ్స్ బాగున్నాయి పెద్దగా. మాదాపూర్ ఇంకొంచెం టాలెస్. టనల్స్ క్రేజీ. ఓకే, టనల్ అయితే బాగుంది. బట్ ఏ మాటకి ఆ మాట, బిల్డింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సిటీ వైబ్ చాలా బాగా అనిపించింది నాకు. ఇదేంటి రివర్ లో వెళ్తుంది. ఒక రైడ్ చూపిస్తుంది మళ్ళీ. ఇప్పుడే స్ట్రీట్ మీద కార్ పార్కింగ్ చేసేసుకొని ఎయిర్బిఎన్బికి వెళ్తున్నాము. మా ఎయిర్బిఎన్బి స్ట్రీట్ మీదనే ఉంది, విచ్ ఇస్ గ్రేట్. ఐ ఫెల్ట్ ఇట్లా మాకు డౌన్ టౌన్ లోనే ఒక ఎయిర్బిఎన్బి దొరకడం చాలా బాగా అనిపించింది. లుక్ ఎట్ దట్, దట్స్ లిటరలీ ఆర్ ఎయిర్బిఎన్బి ఎంట్రన్స్. ఇంకా యాజ్ యూజువల్ మంచి ఎయిర్బిఎన్బి వెతకాలి కదా, అలా ఒక బ్యూటిఫుల్ ఎయిర్బిఎన్బి వెతికేసాము. లుక్ ఎట్ దట్, మొత్తం చాలా ఆర్ట్సీ ప్లేస్ దొరికింది. ప్రతి కార్నర్ చాలా ఆర్ట్ తో ఫిల్ అయి ఉంది. ఇది మా రూమ్. క్రేజ్ ఇచ్చాడు ఈ రూమ్ కూడా. అండ్ హైలైట్ ఇది వాష్రూమ్. ఇక్కడ షవర్, సింక్, ఇదంతా ఒక రూమ్. ఇది ఓ మై గాడ్, వాట్ డు యు థింక్? లైక్ ఇట్? నువ్వు ఫోటోలో అనుకున్నట్టు వచ్చిందా? యా, ఇంకా బాగా అనిపిస్తుంది. లెట్స్ గో, తిందాం ఏమైనా లంచ్. లంచ్ చేద్దామని బయటికి బయలుదేరాము. కింద చాలా 2 స్టేర్ కేస్ దిగితే కానీ కిందకి వెళ్ళలేము. బట్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. లుక్ ఎట్ ద లాబీ ఏరియా. ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ ప్లేస్ లుక్స్ సో డామ్ ప్రిటీ. D1 ఇన్ షికాగో. ఇప్పుడే ఎయిర్బిఎన్బి లోకి వచ్చాం. చూసారు కదా, మొత్తం చెట్లతో లైట్లతో బాగుంది. ఇప్పుడు వెళ్ళి లైట్ గా లేట్ అయింది ఇవాళ, బట్ లంచ్ చేసేసి మళ్ళీ వచ్చి మళ్ళీ అలా సిటీలోకి వెళ్తాం. అలా బయటికి రావంగానే ఇట్ వాజ్ అ సనీ అండ్ బ్రీజీ డే. ఇంకా 5 hour డ్రైవ్ తర్వాత చాలా ఆకలేసింది మాకు. ఏదైనా నియర్ రెస్టారెంట్ కి వెళ్ళిపోదాం అనుకొని వి ఎండెడ్ అప్ ఇన్ సియానా టావర్న్. చూడు, పాస్తా, రైస్ అండ్ పిజ్జా ఇవన్నీ తిని నేను ప్రాపర్ గా ఇంకేం కావాలి. టాలర్ బిల్డింగ్స్ అంతే. ఇట్స్ లిటరలీ సిన్సియర్. అది ఆర్కిటెక్చర్ రివర్ క్రూజ్.
వీడియోలో ఇంకొంచెం తర్వాత నేవీ పియర్ వ్యూస్, సిటీ వ్యూస్ చూపిస్తాను. స్టే ట్యూన్. లంచ్ చేసేసి బయట వాకింగ్ వచ్చాము. చాలా బాగుంది వెదర్, పర్ఫెక్ట్ ఉంది ఇన్ఫాక్ట్. ఇవాళ రాత్రి కూడా ఒక డిన్నర్ ప్లాన్ ఉంది, చూద్దాం. మళ్ళీ లంచ్ అయిపోయాక నడుచుకుంటూ మా ఎయిర్బిఎన్బి వైపు వెళ్ళాము. ఒక 10-minute వాక్ అట్లా చేసాము బ్రిడ్జ్ మీద. ఇంకో పెళ్లి జంట కనిపించింది. ప్రతి టూర్ కి ఒక 2 జంటలన్నా కనిపించాలి. The city looks so different and beautiful in the night. I loved it. ఆ నైట్ వైబ్ చాలా నచ్చింది. What is this tourist behavior? I am a tourist. మను డేట్ నైట్ కోసం ఒక రూఫ్ టాప్ రెస్టారెంట్ వెతికింది. సెరీస్ అని ఒక మంచి రెస్టారెంట్. పైనుంచి బిల్డింగ్ వ్యూస్ కానీ, ఆ ప్లేస్ కున్న మ్యూజిక్ కానీ, వైబ్ కానీ చాలా నచ్చినాయి. లైట్ గా తినేసి వి స్టార్టెడ్ వాకింగ్ బ్యాక్ టు ది ఎయిర్బిఎన్బి. దారిలో రివర్ వాక్ లైట్ల మధ్య చాలా బాగా కనిపిస్తే అక్కడ ఆగి కొన్ని ఫోటోలు దిగాము. లుక్ ఎట్ ద వ్యూ హియర్. టాల్ బిల్డింగ్స్ అండ్ ఫుల్ లైట్స్ తో బ్యూటిఫుల్ గా ఉండే వ్యూ ఇక్కడ. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. మళ్ళీ పొద్దున్నే లేచేసి వి స్టార్టెడ్ అవర్ డే ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్ ద సిటీ. ఇది మా ఫిట్ చెక్. ఇద్దరం బ్లూలో మ్యాచింగ్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ వేరింగ్ ఓవర్ సైజ్డ్ షర్ట్. మను పిక్ చేసింది నా స్టైల్. హోప్ఫుల్లీ యూ గైస్ లైక్ ఇట్. మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి స్టార్బక్స్ రిజర్వ్ రోస్టరీ. దిస్ కుడ్ బి ద లార్జెస్ట్ స్టార్బక్స్. 3 ఫ్లోర్ల బిల్డింగ్. డిఫరెంట్ ఫ్లోర్స్ లో డిఫరెంట్ డ్రింక్స్, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, డిఫరెంట్ కాఫీ బీన్స్. ఇట్ హ్యాడ్ అ నైస్ వైబ్ టు ద ప్లేస్. ఇది వాళ్ళ కాఫీ బీన్ ఎలివేటర్ అనుకుంటా. కింద నుంచి పైప్స్ లో దే సెండ్ అవుట్ కాఫీ బీన్స్ and they get delivered here. Manu emo upe matcha తీసుకుంది. I got a Indonesian Java. I prefer my coffee black. Rooftop మీద నుంచి వ్యూ బాగుంటుందంటే we got upstairs. నచ్చిందా కాఫీ? నేను ఏదో అడితే ఏదో ఇచ్చాడు. అందుకే అదే రంగురంగుల డ్రింకులు నీ తాగద్దు. ఇంకేదో ఆర్డర్ చేసాను. కాఫీ అంటే డార్క్ ఉండాలి. స్కై డెక్ ఆ బిల్డింగ్ అన్నమాట. ఇప్పుడు ఆ బిల్డింగ్ పైకి ఎక్కేస్తాం. 104 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అన్నమాట. బిల్డింగ్ పైకి ఎక్కడానికి టికెట్ కావాలి. మేమైతే సిటీ పాస్ తీసుకున్నాం. అందులో 5 అట్రాక్షన్స్ చూడొచ్చు సిటీ పాస్ తో. బిల్డింగ్ అంతా సిటీలో ఉన్న డిఫరెంట్ అట్రాక్షన్స్, ఆ సిటీ హిస్టరీ అన్ని క్యాప్చర్ చేశారు. డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ వ్యూస్, షికాగోలో ఉన్న బిల్డింగ్స్ గురించి ట్రివియా. షికాగోలో ఎల్ అని వాళ్ళ లోకల్ ట్రాన్స్పోర్ట్, మన మెట్రో లాగా. అక్కడ ఒక మోడల్ పెట్టారు. ఇది స్కై డెక్ లో వన్ ఆఫ్ ద వ్యూస్. 103 ఫ్లోర్స్ ఉంటాయి. మేము టాప్ ఫ్లోర్ లో ఉన్నాం ఇప్పుడు. ఇది సౌత్ షికాగో. మొత్తం ఇక్కడ నుంచి సిటీ అంతా అన్ని డైరెక్షన్లలో చూడొచ్చు. ఇది సౌత్, అది ఇంకో డైరెక్షన్. ఇది ఇంకా సిటీ ఎండ్ పాయింట్. రేపు ఈ డోమ్ స్ట్రక్చర్ కూడా వెళ్తామేమో. అది ప్లానెటేరియం. మేబీ అక్కడికి వెళ్ళి కొంచెం బోట్లు అవి.
లైన్లు ఇష్టమా నీకు? నాకు లైన్స్ ఇష్టం లేదు. ప్రతి దాంట్లో లైన్లు. మరి ట్రావెల్ అన్నాక లైన్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూడు ఎంత చిన్న లైన్ ఉందో. అలా లైన్ అంతా దాటుకొని ఫైనలీ వి గాట్ టు ద వ్యూ పాయింట్. అలా గ్లాస్ సీలింగ్ నుంచి 1 or 3 floors కింద కనిపిస్తుంది. మీకు హైట్స్ అంటే భయమా లేదా? డైరెక్ట్ చూసాక ఎక్కడ తిందామని చూస్తే డీపెస్ట్ పిజ్జా ఫేమస్ షికాగోలో. సో జార్డినోస్కి వెళ్ళాము. స్టార్టర్స్ కి ఏమో మోజరెల్లా ట్రయాంగిల్స్ అండ్ టొమాటో క్రుషెటా ఆర్డర్ చేశాను. అండ్ ఫైనలీ ద డీప్ డిష్ veggie supreme pizza. Amazing, it was nice and cheesy. సో మేము నడుచుకుంటూ వెళ్తాం. నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడే మొదలైంది. బేర్లీ 20 minutes నడిచాం. ఎంత ఎండ ఉన్నావు? పోయిందంట. అడగంగానే ఎండ కూడా పోయింది. ఫైనలీ మేము బీన్ చూడడానికి వచ్చాము. దీనికి కూడా లైన్ ఉంది ఇక్కడ. ఈ లైన్ ఏంటి అసలు? సరే ఫైనలీ దిస్ ఇస్ ద బీన్. దీని చూసి ఏమనిపించింది? ఏమీ అనిపించలేదు. అదేం మ్యాజిక్. బీన్ చూసేసాక వాక్ చేసుకుంటూ రివర్ వాక్ వైపు వచ్చేసాము. ఒక 15 minutes వాక్ అది. అలా మళ్ళీ ఇంకో లైన్ లో నుంచొని ఫెరీ ఎక్కేసాము. ఆ బోట్ లో చూడండి, వెకేషన్ కి వచ్చి కూడా వర్కౌట్ చేస్తున్నారు. క్రేజీ. మేము ఆర్కిటెక్చర్ టూర్ కి వెళ్ళాము. బోట్ లో కూర్చొని మొత్తం సిటీ అంతా చూపిస్తూ బిల్డింగ్స్ చూపిస్తూ తిప్పుతాడు. ఇట్ వాస్ ఫన్. అన్ని బిల్డింగ్స్ యూనిక్ గా ఉన్నాయి. వాటి స్టోరీని చెప్పాడు. ఇట్ వాస్ ఫన్. చూస్తున్నారు కదా, ఇది నేవీ పియర్. ఇది మేము రాత్రి ఫైర్ వర్క్స్ కోసం మళ్ళీ వస్తాం ఇక్కడికి. స్కై లైన్ అయితే చాలా ప్రిటీగా ఉంది. హోప్ఫుల్లీ ఫైర్ వర్క్స్ తో కూడా ఇంతే ప్రిటీగా ఉంటుంది నైట్ లో విత్ ఆల్ ద లైట్స్. Hello everyone. గాలి ఫుల్ గా వస్తుంది. Love it. మేము ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం చూసి మమ్మల్ని తోపు ఫోటోగ్రాఫర్లు అనుకుని వచ్చిన వాళ్ళంతా మనోని ఫోటోలు తీయమని అడిగారు. అట్లా అందరికి వరుసగా ఫోటోలు తీసింది. మళ్ళీ అయితే ఎయిర్బిఎన్బికి నడవటం స్టార్ట్ చేసాం. దిస్ వాజ్ day 1 of our Chicago trip. We'll be posting our day 2 trip pretty soon. That's the Chicago vlog, guys. Hope you guys liked it. మీకు కనుక మా కాంటెంట్ నచ్చుతున్నట్టయితే Like, share, subscribe to our channel. Bye.